మీరా? ఎస్, ఇట్స్ మీ. ఓ కార్ రావడం చూశాను, అందుకే తిరిగి వచ్చాను. చాలాసేపు డోర్ నాక్ చేశాను, బెల్ కొట్టాను, దెర్ వాస్ నో రెస్పాన్స్ అండ్ దిస్ విండో వాజ్ ఓపెన్. అందుకే అది ఎక్కి వచ్చాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారు? పిలవండి. మిస్టర్ శంకర్. శంకర్ ఇస్ నాట్ హియర్. ఆయన ఇంకా రాలేదు. యాక్చువల్లీ మీరు లోపలికి వచ్చారా లేక బయటకు వెళ్తున్నారా? సో యూఆర్ అక్యూజింగ్ అ పోలీస్ ఆఫీసర్? నో సార్, ఐ వాస్ జస్ట్. మీ పేరేంటి? అను. ఓకే మిస్సెస్ అను, న్యాయంగా చూస్తే ఈ టైంకి నేను మీ ఇల్లు సర్చ్ చేస్తూ ఉండాలి. మీ హస్బెండ్కి మర్యాద ఇచ్చి నేను ఊరుకున్నాను. సార్, ఎందుకు సర్చ్ చేయాలో నేను తెలుసుకోవచ్చా? ఏమీ అర్థం కానట్టు యాక్ట్ చేస్తున్నారు. లేదు, నాకు నిజంగానే ఐ డోంట్ నో. ఈరోజు మీ హస్బెండ్ పోకర్ ఆడారు, మీకు తెలుసా? కట్టలు కట్టలు డబ్బు గెలిచారు, ఆ విషయం నాకు తెలుసు. డబ్బు గెలిచింది గురించి ఐ డోంట్ కేర్, బట్ దట్ మనీ, ఆ డబ్బు వచ్చిన విధానం మంచి మార్గంలో కాదు. వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ డర్టీ మనీ, హవాలా, టెర్రరిజం, ఎక్సెట్రా ఎక్సెట్రా. సార్, ఆర్ యూ గోయింగ్ టు అరెస్ట్ మై హస్బెండ్? అరెస్ట్ చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. సి మేడం, నేను ఒక ఆర్డినరీ పోలీస్ మ్యాన్. గవర్నమెంట్ ఇచ్చే జీతం డబ్బుతో ఈ కాలంలో ఎలా బతకగలం? అందుకే మీ హస్బెండ్తో డీల్ మాట్లాడుకుంటే మా ఇద్దరికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పండి, ఆయన లోపలేగా ఉన్నారు? నో సార్, ఆయన ఇక్కడ లేరు. మీ గురించి ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారంటే ఐ విల్ ఆస్క్ హిమ్ టు కాంటాక్ట్ యూ. రేంజ్ దొరకని ప్లేసు, లైన్ ఒకవేళ దొరక్కపోతే నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది. దానివల్ల మీకే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అనవసరంగా? నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే సార్, అది కాదు సార్, నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. సెక్యూరిటీకి ఒక పోలీసు ఒకటి ఉండటం మంచిదే కదా. జనసంచారం లేని చోటు విఐపి ప్రొటెక్షన్గా ఉంటుంది. సార్, నేను ఇక్కడ ఓకేనే సార్. ఇక్కడ ట్రైన్ అయిన 2 డాగ్స్ ఉన్నాయి. సో లేదు, మీరు వచ్చేటప్పుడు ఆ 2 డాగ్స్ని దాటుకుని నేను ఎలా వచ్చానని ఆలోచిస్తున్నారా? ఐ నో హౌ టు హ్యాండిల్ డాగ్స్. కొద్ది రోజులు డాగ్ స్క్వాడ్లో డ్యూటీ చేశా. అయినా మీకెందుకు శ్రమ? మీరు వెళ్ళి రేపే రండి సార్, ప్లీజ్. నా వల్ల మీకు ఏ సమస్య రాదు మ్యామ్. కానీ మీ హస్బెండ్ని మీట్ అవ్వకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఐ టోల్డ్ యూ దట్ స్ట్రైకింగ్ అ డీల్ నౌ ఇస్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. పొద్దున్నే డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చారంటే అందరికీ రిస్కే. సో రిలాక్స్ అండ్ గో గెట్ మీ అ కాఫీ ప్లీజ్. కాఫీ ప్లీజ్ మేడం. దొంగోట్ల గోడ దూకొచ్చి కాఫీ ఒకటి. ఫిల్టర్ కాఫీ ఇస్ ఓకే మ్యామ్.
ఏం ఇల్లు, ఏమి లైఫ్ స్టైల్. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. Number is not reachable. Please try again later. Please check for it. పోలీస్ అధికారిని కాల్చి చంపి పారిపోయిన పోలీసు. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో తనతో పాటు పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారిని కాల్చి చంపిన సంఘటన భయాందోళనకి గురిచేస్తోంది. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న మోహన్ రామ్ని, అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శివకుమార్ అనే వ్యక్తి మోహన్ రామ్ అనే అధికారిని షూట్ చేయడం వల్ల ఆయన రక్తం మడుగులో పడి ఉండడం చూసిన అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సెందిల్ రామమూర్తి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని కాల్చి ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ సంఘటనలో పోలీస్ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా 2 కానిస్టేబుల్ని చికిత్స కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంత దారుణమైన సంఘటన జరిగిన మల్లేశ్వరం పోలీస్ స్టేషన్, బాలాజీ నగర్, కృష్ణానగర్, బృందావన్ గార్డెన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ తుపాకీ కాల్పులు జరిపిన పోలీసు వ్యక్తి డిప్రెషన్ లో ఉన్నట్టు, అందుకతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా మ్యామ్, పోలీస్ ఆఫీసర్ని కాల్చాల్సిన కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియదు. హ్యాండ్ గ్రౌండ్ కాఫీ. సంఘటన మీద విచారణ జరిపించాలని స్పెషల్ కమిటీని నియమించారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల తరపున ప్రజలకి ఒక aroma. విజ్ఞప్తి చేశారు. తప్పించుకు పారిపోయిన ఆ పోలీసు వ్యక్తి Yeah. డిప్రెషన్ లో ఉన్నందువల్ల అతని చేతిలో తుపాకీ ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ అధికారి మోహన్ రామ్ ఎందుకు హత్య చేయబడ్డారో కారణం ఇంకా తెలియలేదు కాబట్టి ఈ హత్యకి ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి పని చేయడం వల్ల ప్రజల్లో భయాందోళన కనబడుతోంది. ఈ సంఘటన వల్ల ఆ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలున్న ప్రజలు ఎంతో భయాందోళనకి గురయ్యారు.